హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్రంలో మనకి ఒక జిల్లా నుంచి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. అన్ని విద్యార్హతలు ఉన్న వారికి జాబ్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఫీ లేకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వీటిని చేస్తున్నారు. ఓకేనా. డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టెక్నీషియన్లు, నెక్స్ట్ గ్రేడ్ 4 ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్ చూడండి. సో మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫీ కూడా లేదు మనకి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది, ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్ అండి. మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగం పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ లేటెస్ట్ ఫోటో ఇక్కడ కలర్ ఫోటో అంటించాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఇవన్నీ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఇవ్వవలసి ఉంటుంది. ఓకేనా. ఎవ్వరు కూడా మిస్టేక్ అయితే చేయవచ్చు. ఒకవేళ మీరు వెదర్ క్లైమింగ్ సర్వీస్ వెయిటేజ్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. పిహెచ్ అభ్యర్థులు అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు క్లెయిమ్ చేసుకుంటారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ ఆర్ నో. మొబైల్ నెంబర్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇది ఆధార్ నెంబర్లో ఉన్నటువంటి ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ అంటే ప్రీవియస్గా ఏమైనా చేసుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మీ స్కూలింగ్ డీటెయిల్స్ అండి 4th to 10th వరకు మీరు ఎక్కడైతే 4th to 10th చదివారో దాన్ని మీకు లోకల్ డిస్టిక్గా పరిగణించడం జరుగుతుంది. డిక్లరేషన్ అండ్ సిగ్నేచర్ ఇచ్చేసి మీరు ఫిల్ చేసి దీన్ని అయితే పంపవలసి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ మనకి ఏలూరు జిల్లా నుంచి రావడం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము, ఏలూరు జిల్లా. ఓకేనా. మరి ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయంటే ఒక 1 year కాంట్రాక్ట్ పరంగా మిమ్మల్ని అయితే తీసుకుంటారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుందండి. ఓకేనా. 1 సంవత్సర కాలానికి అయితే ప్రజెంట్ వీటిని తీసుకోబోతున్నారు. మెడికల్ ఆఫీసర్ 11 ఉన్నాయండి, దీనికి ఎంబీబీఎస్ ఉండాలి. స్టాఫ్ నర్స్ 25 ఉన్నాయండి. సో ఇంటర్ ఆర్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ, జిఎన్ఎం చేసి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ చేసున్నా కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫార్మసిస్ట్ 10 ఉన్నాయండి. మస్ట్ పాసెస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. డిప్లొమా లేదా డిఫార్మ్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ లేదా బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ చేసినా కూడా ఎలిజిబుల్ అండి. ఓకే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ల్యాబ్ టెక్నీషియన్ 4 ఉన్నాయండి. దీనికి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వారు, ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు 1 year చేసిన వారు కూడా ఎలిజిబుల్. డేటా ఎంట్రీ ఆపరేటర్ 6 ఉన్నాయి. దీనికి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ అప్లికేషన్ పీజీడీసీఏ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, దీన్ని గ్రేడ్ 4 ఉద్యోగాలు అంటారు, 12 ఉన్నాయి. దీనికి ఎస్ఎస్సి లేదా 10th class పాస్ అయితే సరిపోతుంది. మొత్తం 68 ఖాళీలు ఉన్నాయండి. మంచి నంబర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా కదండి ఏలూరు. సో అందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంది. 16వ తారీఖు లాస్ట్ డేట్, సాయంత్రము 6 గంటల వరకు. మరి ఈ యొక్క మీకు ముందుగానే చెప్పాను నేను అప్లికేషన్ ఫామ్, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఫిల్ చేసి అక్కడ మనకు చెక్ లిస్ట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా జత చేసి ఒక 2 సెట్లు జిరాక్స్ని తీపించుకొని మీరైతే ఇక చూడండి
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఏలూరు నందు ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు అయితే మీరు పంపించవచ్చు. ఓకేనా? మరి మీరు కనుక వేరే డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తే పోస్ట్ ద్వారా కూడా సేమ్ అడ్రస్కి పంపవచ్చండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. 18 నుంచి 42 సంవత్సరాలు ఏజ్ అయితే మీకు ఉంటుంది ఇక్కడ. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5, ఎక్స్ సర్వీస్మెన్కి 3, ఎన్సీసీ అభ్యర్థులకు 3, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వయో పరిమితిని సడలింపు ఇవ్వడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో మంచి అవకాశం అండి. సో 1 year బేసిస్లో అయితే తీసుకుంటున్నారు. సో మీ జిల్లాలోనే వర్క్ చేస్తారు. నాన్ లోకల్గా అప్లై చేసినట్లయితే ఏలూరులోనే చేయవలసి ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏ జిల్లా నుంచి ఇలాంటి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము. సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.